కాళేశ్వరం పైన అసలు కేబినెట్ ఆమోదం ఉందా లేదా? కేబినెట్ ఆమోదం లేకుండా అంత పెద్ద ప్రాజెక్టు కడతారా? తుమ్మల గారు బహుశా మర్చిపోయి ఉంటారు. ఆయన చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే కేబినెట్ గురించి కాదు, మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే వేశారో మంత్రివర్గ ఉపసంఘంలో ఇది చర్చకు రాలేదు. ఏది అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ, ఆ ఒక్క అంశమే. ఇప్పుడు ఈటెల చెప్పింది ఏంటంటే మేము మంత్రివర్గ ఉపసంఘంలో తుమ్మలు ఉన్నారు, నేనున్నాను, హరీష్ రావు ఉన్నాడు అని చెప్పారు. ఆ ముగ్గురు కలిసి ఏం రిపోర్ట్ ఇచ్చారనే దానిలో ఆయన ఏమన్నారంటే ఈ రీఇంజనీరింగ్ దానికి మేము సమర్థించినామని చెప్పాడు. ఎవరు? ఈటెల. దాన్ని సమర్థించడం అంటే రీఇంజనీరింగ్ సమర్థించారు. అప్పటికి ఇంకా అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ పూర్తి కాలేదు దాని ప్రతిపాదన. లైడార్ సర్వే జరుగుతుంది 2016 మార్చిలో. అది ఏది సబ్ కమిటీ వేసింది, ఏప్రిల్లో రిపోర్ట్ ఇచ్చారు. అప్పటి వరకు ఇంకా అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ మీద ఇంకా సర్వేనే జరుగుతూ ఉంది కదా. తుమ్మల చెప్పింది అది. రీఇంజనీరింగ్ మీద మా కమిటీ వేశారు, మేము రిపోర్ట్ ఇచ్చామన్నది ఈటెల. ఇలా కాంట్రవర్సీ లేదు. తుమ్మల చెప్పదలుచుకున్నది ఏంటంటే మా మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన రిపోర్ట్లో ఈ 3 బ్యారేజీల ప్రస్తావన లేదు అనేది వాస్తవం. అది ఆ 3 బ్యారేజీల ప్రస్తావన లేదు. ఎందుకు లేదంటే ఆల్టర్నేట్ ప్రపోజల్స్ అప్పుడే వచ్చినాయి. తుమ్మిడట్ల నీళ్ళు లేవనేది అప్పుడే తెలిసింది. ఏం చేయాలనే దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు చెప్పింది కూడా కరెక్టే. క్యాబినెట్ ఆమోదం లేదనేది మాత్రం తప్పు. అయిపోయా కదా, కీ పాయింట్ అది. కేబినెట్ ఆమోదం లేకుండా జరిగిపోయింది. ఆయన ఏం చెప్తే అదే జరిగింది. కొన్నిసార్లు మేము ఇబ్బంది పడ్డామని కూడా క్యాబినెట్లో కూడా ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. తుమ్మలు ఏమన్నా వేరే తీరుగా నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన అభిప్రాయాలు చెప్పి? క్యాబినెట్లో కూడా సీఎం ఏం చెప్తే అదే అవుతుంది కదా. వీళ్ళని ఎదిరించే సత్తా, ధైర్యం, దమ్ము వీళ్ళకున్నదా? ఓడిపోయి ఇంట్లో కూర్చున్న తుమ్మలను తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చాడు. ఆయన క్యాబినెట్లో డిసిషన్ వ్యతిరేకించే అంత ధైర్యం ఉన్న నాయకుడా? నా మిత్రుడే, కానీ క్యాబినెట్కు రాలేదు అనడం తప్పు. అదే డెలిబరేట్లీ ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి రాసిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో అందులో వీటి గురించి లేదు అనేది వాస్తవం.